అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే వరప్రసాదం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కొంతమంది గోల్డ్ స్కీమ్ అని చెప్పి కట్టి నష్టపోయి ఇప్పుడు కేసులు పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది కూడా ఎన్నో కోట్ల రూపాయలు దండగా అయిందని చెప్పి ఇప్పుడు న్యూస్లో ఉంది. అసలు ఆ విషయంలో నిర్ణయం తప్పనేది ఎవరిది అనేది ఒకటి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ జరిగిన గోల్డ్ స్కీమ్ గురించే మనం చూద్దామండి. వారు ఎలా పెట్టారంటే 5 గ్రాముల చొప్పున 26 నెలలు అంటే 130 గ్రాములు అనేది మీరు డబ్బులు చెల్లిస్తే అది 26 నెలల తర్వాత 208 గ్రాములు బంగారం మీకు ఇస్తామని చెప్పి తను ప్రచారం చేసి వీళ్ళందరి దగ్గర చేశారని వార్తల్లో చెప్తున్నారు. కానీ 5 గ్రాముల చొప్పున మీరు కొనుగోలు చేసుకుని ఒక దానిలో పెట్టి మొత్తం కలిపి 130 గ్రాములు అనేది వాల్యూ అనేది చూసుకుంటే అది ఎంత అవుతుంది అనేది మీరే ఆలోచించండి. ఇప్పుడు 26 నెలల క్రితం బంగారం ఎంత ఉంది, ఇప్పుడే వేళ ఎంత ఉంది, తగ్గచ్చు పెరగచ్చు. కాబట్టి ఏమిటంటే ప్రతి ఒక్కరూ బయట వ్యక్తుల మీద మన డబ్బుతో వారు వ్యాపారం చేసి వారు ఎలా చేస్తారో తెలియకుండా మనం అనేది ఉండడం అనేది కరెక్ట్ కాదు. అలాగే మీరు పెట్టుబడి పెట్టే చీట్లను పెట్టుబడి పెడుతున్నారు. అలాగే రోజువారీ స్కీములని కొంతమంది కడుతుంటారు. అలా కట్టేవారు ఒకసారి వాళ్ళని ఆ ఫర్మ్ అనేది రిజిస్ట్రేషన్ కాదా, ఆ వ్యక్తి మన డబ్బులు అనేవి ఎంతవరకు సేఫ్గా ఉంచుతున్నాడు, అతనుకున్న మనం వాళ్ళ దగ్గర చీటీ వేయడానికి వాళ్ళకున్న అర్హత ఏంటి, వాళ్ళకున్న ఆస్తులు ఏమిటి, మనం పంపించే డబ్బులు తీసుకునే వ్యక్తికి అతనుకున్న ఆస్తులకి ఏమైనా సంబంధం ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఈ గోల్డ్ స్కీమ్ కట్టిన వారంతా ఏదో గోల్డ్ షాప్ పెట్టారు, షాప్ పేరు చెప్పారు, ఏదో అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. అసలు అవన్నీ మనకి ఎందుకండి? మన డబ్బులు అనేది మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి. గవర్నమెంట్ బ్యాంకులో చక్కగా డిపాజిట్ చేసుకోవాలి. ఇవాళ ఆన్లైన్లో కూడా ఫెసిలిటీ ఉంది. మీకు ఆన్లైన్లో మీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి ఫిక్స్డ్ అని మీకు ఫోన్లో చూసుకోవచ్చు. ఇంత ఫెసిలిటీస్ ఉండి ఆ కట్టిన వారంతా బాగా నాలెడ్జ్ ఉన్నవారు, ఆ రిటైర్ అయిన ఉద్యోగస్తులు, మంచి ఇదిలో ఉన్నోళ్ళండి. తెలివి తక్కువ వారు కాదు, లేని వారు కూడా కాదు. డబ్బు అనేది పోకూడదు. ఎందుకండి? ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. నేను వీడియో చేసేది ఒకళ్ళ మీద కోపంతో కాదండి, ఒకళ్ళకి కించపరచాలని కాదు, ఒకళ్ళ మీద కోపంతో కాదు. ప్రతి ఒక్కరూ ఆ డబ్బు అనేది మనం ఎంతో కష్టపడితే గానీ మన సంపాదన అనేది రాదు. అది నాకు తెలుసు, నా జీవిత అనుభవం కూడా. ఎందుకంటే మనం ఒక కూర్చొని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 11 గంటల దాకా కష్టపడితే వ్యాపారంలో అన్ని అద్దులు పోను మనం ఒక 1000 రూపాయలు సంపాదించాలి అంటే చాలా కష్టపడాలి. కానీ అలా రూపాయి కూడబెట్టిన ప్రతి ఒక్కరూ, అతను ఉద్యోగస్తులు అవనివ్వండి, వ్యాపారస్తులు అవనివ్వండి, చిన్న వ్యాపారాలు తీసుకొని ఎంతమందో కట్టుంటారు. మరి వాళ్ళంతా ఏమిటండి? ఇప్పుడు అది కాకుండా ఈ గోల్డ్ స్కీమ్ కాకుండా రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే చీట్లు, ఈ వారం 10 రోజుల్లో ఎక్కడ చీట్లు కోట్ల రూపాయలు చీట్లు ఎక్కువ వెళ్ళిపోయారని చెప్పి ఘరానా మోసం అని వార్తల్లో చూస్తున్నాం. మరి ఈ బ్యాంకులు ఉన్నాయి, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ పథకాలు ఉన్నాయి, ఎన్నో. తక్కువ వడ్డీ వస్తే వచ్చిందండి. లేకపోతే గోల్డ్ మీద పెట్టండి, లేకపోతే ఒక భూమి కొనండి, ఎక్కడ ఊరి చివరి భూమి కొనుక్కోండి, మీకు రిజిస్ట్రేషన్ భూమి అనేది కొనుక్కోండి, లేఅవుట్ ఉన్నది, చక్కగా అన్ని పత్రాలు చూసుకొని అలా పెట్టుబడి పెట్టండి ప్రతి ఒక్కరూ. అంతేగాని కష్టపడి జీవితకాలం కష్టపడి ఇలా గోల్డ్ స్కీములని చీట్లు అని చెప్పి కొన్ని కంపెనీలు డైలీ కలెక్షన్ చేసి ఇస్తామని చెప్పి కొన్ని కంపెనీలు తిరుగుతుంటాయి. అలా అని గతంలో వేరే ఒక కంపెనీ అలాగే వసూలు చేసింది, అది కూడా వెళ్ళిపోయింది. అది ఇంకా డబ్బులు ఇంకా సెటిల్మెంట్ అవ్వ తిరుగుతూనే ఉన్నారు జనాలు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ అధిక వడ్డీ కాదండి ముఖ్యం. మన డబ్బులు అనేది, మనం సంపాదించిన డబ్బులు అనేది మన జేబులోంచి వెళ్ళిపోతే అది మనకి కాదు. మన తిరిగి వచ్చే వరకు అది రూపాయి 2 రూపాయలు అయ్యి వచ్చితే సంతోషం. ఈ రూపాయే పోకూడదు. అది మీరు ఆలోచించండి. మన రూపాయి అనేది పోకూడదు. పోకుండా మీరు ఏం చేస్తారో ఆలోచించండి. చీటీ వేస్తారా? చీటీ అతనికి రిజిస్ట్రేషన్ ఉందా? ఫలం చీటీ నడపడానికి రిజిస్ట్రేషన్ ఫలం ఉందా? చీటీ వేసే వ్యక్తికి ఆస్తులు ఎలా ఉన్నాయి? మన రూపాయి ఎలా ఇచ్చేస్తాడు? వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఇవ్వలేదనుకోండి, దెబ్బతిన పేరెంట్ ఆయన మనకు ఎలా చెల్లిస్తాడు? అవన్నీ మనం అడగాలి వాళ్ళని. ఇది అంతే. ఇప్పుడు గోల్డ్ స్కీమ్ కట్టారు, ఇస్తా ఉన్నారు, అది దీన్ని రిజిస్ట్రేషన్ చేసావా లేదా, నువ్వు ఫలాన్ని నువ్వు ఎలా నడుపుతున్నావు అని ఎవరన్నా అడగాలి కదా. మరి ఇంతమందిలో ఫలం అనేది వీళ్ళు ఏంటంటే అండి, ఒకరికొకరు తెలియకుండా వీళ్ళని కొంతమందిని మీడియేటర్స్ పెట్టుకుని వాళ్ళకి కమిషన్ అనేది ఇస్తూ వీళ్ళు ముందుకు వెళ్తుంటారు. మధ్య ఏజెంట్స్ అనేది పెట్టుకుని కొంతమందికి ఆ ప్రతిఫలం కోసం వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. ఆ ప్రచారానికి వీళ్ళు నమ్మకంగా దానిలో దిగుతుంటారు.
అది చీట్లు అవనివ్వండి, ఈ గోల్డ్ స్కీమ్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, రోజువారీ కట్టేయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన పిల్ల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కొంతమంది వృద్ధాప్యంలో డబ్బుల రూపాయి అనేది కట్టుకుంటారు. అలా ఇబ్బంది పడకండి దయచేసి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించి పోస్ట్ ఆఫీస్ పథకాల్లో, గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ రూపంలో డిపాజిట్ చేయండి. అలాగే లేదనుకోండి, మీరు వెళ్ళి 2 నెలలు మీరు ఉన్న డబ్బులు పెట్టి ఒక బంగారు వస్తువు కొనుక్కొని ఇంట్లో పెట్టండి, లేదా బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి, ఎక్కువ బంగారం ఉంటాయి. అలా సెక్యూర్ చేసుకోండి జీవితానికి. ఎందుకంటే నా జీవిత అనుభవంలో నేను మామూలుగా బయట జరిగినవి చూసినవి కానీ, నేను వార్తలు చదివినవి కానీ ఎన్నో చదివానండి. ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యూవర్స్కి, ప్రజలందరికీ ఈ విధంగా తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.